శ్రీలీల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దుర్గాజీ మీరైతే బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. శ్రీలీల గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే. మీరు చెప్పండి బాస్. ఆవిడ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను చూసింది అయితే పుష్ప 2లో దెబ్బలు పడతాను చూసా. నిజంగా ఆవిడ చూసి సాంగ్ వేసినప్పుడు కూడా నిజంగా దెబ్బలు పడ్డాయి గట్టిగానే మాకు. అవునా? కానీ ఆవిడ గ్రేస్ కూడా అమ్మో అందుకోవడం చాలా కష్టమే. అంటే అల్లు అర్జున్ గ్రేస్ తో పోల్చుకుంటే శ్రీలీల గ్రేస్ ఎలా ఉంటుంది? కరెక్టే, కానీ అల్లు అర్జున్ గారి గ్రేస్ అనడానికి ఆయన బయట లేడుకప్పుడు పుష్పలో ఉన్నాడు. ఆయన పుష్ప అన్న క్యారెక్టర్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ వేరే గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేస్ ఇంకా ఎవరో బీట్ చేయలేరు, అందుకోలేరు. ఆ గ్రేస్ వేరే అసలు. డాన్సర్లో అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదని చెప్పుకోవచ్చు? అంటే అది ఎలా చెప్తాం అంటే ఈవిడికి ఇచ్చిన స్టెప్స్ వేరే ఉంటాయి, బన్నీ గారు చేసి వేరే ఉంటాయి. అంటే ఆయన క్యారెక్టర్లో చేశాడు కాబట్టి ఆయన ఇద్దరు బయటకు వచ్చి చేస్తే నేను చెప్పేస్తాను. కానీ బయటికి రాలేదు కదా ఆయన, ఆల్మోస్ట్ క్యారెక్టర్లో ఉన్నాడు. మీరు చెప్పండి. నా దగ్గర నుంచి ఏం దొరకలేదు. ఆల్రెడీ మీరు లిరికల్ వీడియో అయితే వచ్చేసింది. లిరికల్ వీడియోలో ఆల్రెడీ కనిపిస్తున్నాయి స్టెప్స్. డి అంటే డి హోరా హోరీగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది నేను అడుగుతున్నాను. ఆల్రెడీ కిసక్లా అనిపించిందా, కసక్లా అనిపించిందా? ఆలోచించి చెప్తున్నారు మీరైతే ఆన్సర్. అసలు చాలా సాంప్రదాయంగా ఉంది కదా. మీరు అడిగి మామూలు భయపెట్టించేస్తారు కాదు. మీరు అడిగే ప్రతి ప్రశ్న లోపల భయాన్ని వస్తుంది. ఏది మాట్లాడేది ఏది ఎలా వెళ్తుందో తెలియదు. మంచి డాన్సర్ అండి. అంటే యాక్చువల్ గా తనది యాక్టింగ్ అంటే మనం డాన్స్ పరంగా బాగా ఇష్టపడేవాళ్ళం. అంటే పెళ్లి సందడిలో బాగా ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ మూవీకే బాగా ప్రూవ్ చేసుకుంది. గుంటూరు గారిలో కూడా గుంటూరు గారి సాంగ్. సో ఈ పుష్ప 2 కూడా అల్లు అర్జున్ కి ఈక్వల్ గా చేసింది. బట్ ఫైనల్ గా ఏంటంటే అల్లు అర్జున్ గారు క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి గ్రేస్ మాత్రం కొంచెం ఎక్కువగా శ్రీలీలకి ఉంది అని చెప్తున్నారు. లేదు మరి శ్రీలీల కంటే అల్లు అర్జున్ గారు బాగా చేశారు డాన్స్. ఒక స్టెప్ చాలా మీకు కనబడింది. ఒక స్టెప్ డిసెంబర్ 5th ఉంది అన్ని చూపిస్తారు. అంటే ఎక్కువ అదే అంటున్నాను. మరి తప్ప మనం డిసెంబర్ 5th ఒకసారి కలుద్దామండి. కలుస్తాను డెఫినెట్ గా. రిలీజ్ అయిన కలుద్దాం. ఆవిడ కలిసి ఏమంటారు సార్, తెలుగు చెప్పారంట తెలుగు సత్తా ఒక వరల్డ్ వైడ్ గా ప్రపంచానికి చూపించారని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బేసిక్ గా మనం చూస్తూ ఉంటాము. అంటే బేసిక్ గా అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ లోనే ఈ మధ్య కాలంలో బాగా హైప్ ఎక్కించిన ఈవెంట్ అంటే బీహార్ లో జరిగినటువంటి పాట్నాలో. ఆ పాట్నాలో ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది కొట్టుకున్నారు. దానికి అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి? అసలు మీరు వెళ్ళారు అసలు ఎక్కడ వెళ్తాడు? రానివ్వలేదు మమ్మల్ని. వెళ్ళడానికి మాకు స్పేస్ లేదు అక్కడ. అంటే జెట్ లోనే ఫ్లైట్ లోనే కాదు, స్పేస్ లేదంటే షూట్ లోనే ఉన్నాం మేము. వాళ్ళు షూట్లోనే ఉన్నారు. ఓకే ఓకే రైట్. అంటే ఆ ఈవెంట్లో జరిగినప్పుడు కొట్టుకోడు ఉంది, దాని గురించి ఏం చెప్తారు? అంటే అలా జరిగింది కాబట్టి దాని తర్వాత చాలా చక్కగా చెన్నైలో అండ్ కేరళలో అండ్ ఇప్పుడు రేపు ముంబై కూడా ఉంది. ముంబైలో అండ్ హైదరాబాద్లో ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మరి తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్? లాస్ట్లో ఇక్కడే ఉంటుంది. వెయిట్ చేయాలి. 7 రోజులు టైం ఉంది అంతే అక్కడ. మన ఇంటి దగ్గర ఏముంటుంది, మన ఇంటి దగ్గర ఎప్పుడైనా చేసుకుని నడుస్తుంది. ఎందుకంటే అందరు మన ఇంటి వాళ్ళు. కానీ మన ఇల్లే కదా ఇంపార్టెంట్. మన ఇల్లు ఇంపార్టెంట్. మన ఇల్లు బాగుంటేనే కదా పక్కింట్లో కూడా అదే పక్కింట్లో అందరూ స్టార్టింగ్ మన ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత బయటకు వెళ్ళమంటారు ఏంటి? మన ఇంట్లో రేంజ్ లో ఉంటది భోజనాలు పెట్టుకుని. అదే అంటున్నా, మన ఇంట్లో మోత మోగించిన తర్వాతే పక్కింట్లో మోత మోగించాలి కదా. అలా ఉంటాం. మేమేమంటామంటే మన ఇంట్లో ఆల్రెడీ అంతా వండి పెట్టాం, వాళ్ళని పంచిన తర్వాత మిగతాది మనం తిందామని. ఇంట్లో వాళ్ళకి మన సత్తా తెలుసు. తెలుగు సత్తా ఏంటో చూపిస్తున్నాను. మన తెలుగు ఆల్రెడీ మన తెలుగు గురించి తెలుసు. రైట్. ఇంక నేను ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీకు? ప్రెజెంట్ అయితే వికటకవి స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్రహ్మాండ అని ఒక మూవీ రిలీజ్కి ఉంది. అండ్ రాచరికం అని రిలీజ్కి ఉంది. ఇంకొక 3 ప్రాజెక్ట్స్ ఇంకా నేమ్ పెట్టలేదు. ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ చేయాల్సి. వెరీ గుడ్ హియర్ టు దట్. రైట్. ప్రెజెంట్ హరుడు అని ఒక మూవీ చేశాను. ఇప్పుడు మాకు ఈ సినిమా డిసెంబర్ 5th అయినంత వరకు నో డేట్స్ ఎవరికి ఇవ్వడానికి కుదరలేదు. సో ఆఫ్టర్ 5 మేము ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఏమన్నా మళ్ళీ కాకుండా నేరాలు ఘోరాలు ఈసారి గ్రీన్ అలర్ట్ చేస్తాం. గ్రీన్ అలర్ట్ ఎల్లో అలర్ట్ 75mm లో సినిమా చూపిద్దామని ఫిక్స్ అయ్యా. ఎవరికి? జనాడియన్స్ కి. అంటే చిన్న స్క్రీన్ మీద డైరెక్షన్